హాయ్ హలో ఇవాళ మనం ఇలాగ ప్రాన్స్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి 250 గ్రామ్స్ ఆఫ్ ప్రాన్స్ అనేది నేను తీసుకున్నాను. ఇవి చాలా క్లీన్గా ఉన్నాయి, ఫ్రెష్ అండ్ క్లీన్ ప్రాన్స్ ఇవి. సో వాటికి ఒక బౌల్తో సపరేట్ చేసి పెట్టుకోవాలి, స్కిన్ అండ్ నవ్ ఏం లేకుండా చూసుకోవాలి. సో కొంచెం పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ప్రాన్స్ని. సో దట్ మొత్తం ప్రాన్స్ అంతటికి ఉప్పు పసుపు బాగా పట్టేలా చూసుకొని ఈ బౌల్ అనేది సపరేట్ పెట్టుకోవాలి. వెంటనే మనం ఒక బాండీ తీసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. అందులో ఆయిల్ వేసి ఈ ప్రాన్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ అనేది వస్తుంది ప్రాన్స్ నుంచి. స్టిల్ అలానే హీట్ చేసుకొని వాటర్ డ్రై అయ్యేదాకా ప్రాన్స్ని హీట్ చేసుకొని దాన్ని ఒక సపరేట్ బౌల్లోకి మనం తీసి పెట్టుకోవాలి. సపరేట్ తీసి పెట్టుకున్న బౌల్స్ పక్కకు పెట్టుకొని ఒక పేస్ట్ అనేది మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాగంటే 4 ఆనియన్స్, ఒక మిర్చి, అలానే అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం. సో దట్ మనకు ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అవుతుంది. సో ఇలా రెడీ అయిన పేస్ట్ పక్కకు పెట్టుకొని ఇందాక తీసుకున్న బాండీలో ఆయిల్, కరివేపాకు వేసి ఇదే పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఇది ఫ్రై అవ్వాలి అంటిల్ మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేదాకా ఈ పేస్ట్ అనేది మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులో కొంచెం కారం యాడ్ చేయాలి, అలానే కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు కొంచెం స్పైస్ కావాలనుకుంటే పెప్పర్ యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం వాటర్ యాడ్ చేసి. సో వాటర్ యాడ్ చేసేటప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోండి, ఎక్కడ సాలిడ్ లేకుండా బాగా బాయిల్ అవ్వాలి. ఇదే లిక్విడ్లోకి ఇలా ప్రాన్స్ అన్నిటి మనం యాడ్ చేసుకోవాలి. వన్స్ యాడ్ అయిన తర్వాత బాగా హీట్ చేసుకోండి. బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర తీసుకొని అలా గార్నిష్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో అంటిల్ కొంచెం సెమీ గ్రేవీ లాగా అయ్యేదాకా మంచిగా కర్రీ బాయిల్ చేసుకుంటే ఇంకా రెడీ టు ఈట్ అండి. మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది.